ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానించడంతో మోడీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే మోడీ సౌదీలో అడుగుపెట్టక ముందే గగనతలంలోనే స్పెషల్ వెల్కమ్ చెప్పింది సౌదీ ఎయిర్ స్పేస్ లోకి మోడీ ప్రత్యేక విమానం ఎంటర్ కాగానే సౌదీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వెల్కమ్ చెప్పాయి. మోడీ ఫ్లైట్ కు ఎస్కార్ట్ గా వెళ్లాయి. నిజానికి ఏ దేశాధినేత వచ్చినా సౌదీ ఇలాంటి చర్యలు చేపట్టవు. భారత్కు ఇస్తున్న ప్రాముఖ్యతను తన చర్య ద్వారా చెప్పకనే చెప్పింది సౌదీ. మోడీ కూడా సౌదీకి అదే స్థాయిలో ప్రాముఖ్యతను ఇస్తున్నారనే చెప్పవచ్చు. 2016 నుంచి ఆ దేశంలో మోడీ పర్యటించడం ఇది 3వసారి. భారత్ సౌదీ అరేబియా మధ్య స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో దోహదపడ్డ క్రౌన్ ప్రిన్స్ కీలక పాత్ర పోషించడం అభినందనీయమని పర్యటనకు వెళ్లే ముందు అన్నారు. అంతేకాదు ప్రిన్స్ బిన్ సల్మాన్ తమకు విశ్వసనీయ వ్యూహాత్మక మిత్రుడిగా తెలిపారు. భారత్ సౌదీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య కౌన్సిల్ సమావేశంలో ఇరు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చాలా ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇటు భారత్కు ఇంధన సరఫరా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాలలో పెట్టుబడులు వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో స్పేస్, ఎనర్జీ, హెల్త్, సైన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.